అందరికీ నమస్కారం. మనం డైలీ న్యూస్ చూస్తే ఒక్కటే షాక్. గోల్డ్ రేట్ మళ్ళీ పెరిగింది. 10 గ్రామ్స్‌కి రికార్డ్ ప్రైస్. అసలిప్పుడు గోల్డ్ ఎందుకు ఇలా పెరుగుతుంది? మనం ఏం చేసినా తగ్గదు ఎందుకు? రిచ్ వాళ్ళు ఎందుకు గోల్డ్ కొంటారు? గవర్నమెంట్‌కి ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఈ వీడియోలో గోల్డ్ హిస్టరీ నుండి ప్రెజెంట్ వరల్డ్ పాలిటిక్స్ వరకు ఫ్యూచర్‌లో గోల్డ్ రేట్ ఏమవుతుంది అనేది పిన్ టు పిన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ థింకింగ్ కంప్లీట్‌గా మారిపోతుంది. ప్రెజెంట్ డేస్‌లో గోల్డ్ అంటే జస్ట్ జ్యువెలరీ కాదు. గోల్డ్ అంటే పవర్, ట్రస్ట్, సేఫ్టీ. మనకు తెలియని విషయం ఏంటంటే 5000 ఇయర్స్ ముందు గోల్డ్ వాల్యూ అన్‌చేంజ్డ్. కింగ్స్, ఎంపరర్స్, గవర్నమెంట్స్ అందరూ గోల్డ్‌ని నమ్ముకున్నారు. పేపర్ మనీ ఫెయిల్ అయినా, బ్యాంక్స్ కొలాప్స్ అయినా గోల్డ్ ఒక్కటే సర్వైవ్ అవుతుంది. గోల్డ్ రేట్‌ని మన లోకల్ జ్యువెలర్స్ ఎప్పుడు ఫిక్స్ చేయరు. అలాగే మన కంట్రీ గవర్నమెంట్ కూడా కాదు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో డిసైడ్ అవుతుంది. మెయిన్‌గా 3 ప్లేసెస్. లండన్ బిలియన్ మార్కెట్, అలాగే న్యూయార్క్ గ్లోబల్ ట్రేడర్స్. డిమాండ్ పెరిగినా, ఫియర్ పెరిగినా, వార్ సిట్యుయేషన్ వచ్చినా గోల్డ్ రేట్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. డాలర్‌కి, గోల్డ్‌కి రిలేషన్ ఏంటి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వరల్డ్ మొత్తం యూఎస్ డాలర్‌తో బిజినెస్ చేస్తుంది. డాలర్ వీక్ అయితే పీపుల్ గోల్డ్‌కి పరిగెడతారు. డాలర్ వాల్యూ తగ్గిన ప్రతిసారి గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ యూఎస్‌లో ఇన్ఫ్లేషన్ పెరిగింది. డాలర్ పవర్ తగ్గింది. ఇన్వెస్టర్స్ గోల్డ్ సేఫ్టీ అని డిసైడ్ అవుతారు. ప్రపంచంలో ఎక్కడ వార్ జరిగినా గోల్డ్ రేట్ ఇమ్మీడియేట్‌గా పెరిగిపోతుంది. రష్యా, ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, అలాగే చైనా, తైవాన్ ఫియర్. వార్ అంటే ఫ్యూచర్ అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీ అంటే గోల్డ్ డిమాండ్. బాంబ్ ఎక్కడ పడినా గోల్డ్ రేట్ ఇక్కడ పెరుగుతుంది. ఇది చాలా మందికి తెలియని ట్రూత్. కంట్రీస్ బ్యాంక్స్ లైక్ ఆర్బీఐ, చైనా బ్యాంక్, రష్యా బ్యాంక్ మ్యాసివ్‌గా గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు. రీజన్ డాలర్ మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేదు. గోల్డ్‌లో పవర్ మెయింటైన్ చేయడం యూజ్ అవుతుంది కాబట్టి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో సెంట్రల్ బ్యాంక్ రికార్డ్ లెవెల్‌లో గోల్డ్ కొన్నాయి. సప్లైసే డిమాండ్ ఎక్కువ. మిల్క్ ప్రైస్ పెరుగుతుంది. పెట్రోల్ పెరుగుతుంది. రెంట్ పెరుగుతుంది. ఈ ఇన్ఫ్లేషన్ నుండి ప్రొటెక్ట్ చేసేది గోల్డ్ ఒక్కటే. అందుకే మిడిల్ క్లాస్, రిచ్ ఇన్వెస్టర్స్, ఫారెన్ ఫండ్స్ అందరూ గోల్డ్ కొంటారు. డిమాండ్ ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. ఇండియాలో గోల్డ్ అంటే ఎమోషన్, మ్యారేజెస్, ఫెస్టివల్స్, సేవింగ్స్. ఇంటర్నేషనల్ ప్రైజెస్ అలాగే ఇండియన్ టాక్సెస్ డబుల్ ఇంపాక్ట్ అవుతుంది. అందుకే ఇండియాలో గోల్డ్ రేట్ ఇంకా ఎక్కువ షాకింగ్‌గా ఉంది. గోల్డ్ ప్రపంచంలో చాలా లిమిటెడ్. మైన్స్‌లో న్యూ గోల్డ్ స్లోగా వస్తుంది. డిమాండ్ ఫాస్ట్‌గా పెరుగుతుంది. అలాగే న్యూస్‌లో గోల్డ్ రికార్డ్ హై అని వస్తే పీపుల్స్ భయంతో ఎక్కువగా కొనేస్తారు. మనం భయపడుతుంటే రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఒకటే, వార్స్ కంటిన్యూ అయితే, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాకపోతే, డాలర్ వీక్ అయితే గోల్డ్ లాంగ్ టర్మ్‌లో తగ్గేది కాదు. షార్ట్ టర్మ్ డిప్స్ రావచ్చు, కానీ లాంగ్ టర్మ్‌లో గోల్డ్ అనేది విన్ అవుతుంది. నా అడ్వైజ్ ఏంటంటే భయంతో ఎప్పుడు గోల్డ్ కొనొద్దు. లోన్స్ తీసుకొని గోల్డ్ అస్సలకే కొనొద్దు. గ్రాడ్యువల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ బెటర్. జ్యువెలరీ కన్నా ఇన్వెస్ట్‌మెంట్ గోల్డ్ ఇంకా బెటర్. గోల్డ్ టర్మ్ థింకింగ్ ఉండాలి. గోల్డ్ రేట్ పెరుగుతుందంటే అది మ్యాథ్స్ కాదు, మైండ్ గేమ్. మనిషి భయపడితే ఏం చేస్తాడు? సేఫ్టీ కోసం పరిగెడతాడు. ఈ ప్రపంచంలో బ్యాంక్ ఫాల్ అయినా, షేర్ మార్కెట్ క్రాష్ అయినా, వార్ వచ్చినా మనిషి ఫస్ట్ గుర్తు చేయాల్సింది ఒక్కటే, గోల్డ్. గోల్డ్ అంటే మెటల్ కాదు, హోప్, సెక్యూరిటీ, కంట్రోల్. అందుకే భయం పెరిగిన ప్రతిసారి గోల్డ్ రేట్ కూడా పెరుగుతుంది. షేర్ మార్కెట్ అంటే వన్ డే అప్, వన్ డే డౌన్. కానీ గోల్డ్ అంటే స్లో బట్ స్ట్రాంగ్. షేర్ మార్కెట్‌లో లాస్ వస్తే హార్ట్ అటాక్ ఖచ్చితంగా. గోల్డ్‌లో టైమ్ ఈజ్ యోర్స్. ఈ డిజిటల్ వరల్డ్‌లో కూడా గోల్డ్ ఇంపార్టెన్స్ తగ్గలేదు. యూపీఐ, క్రిప్టో, డిజిటల్ మనీ ఇవన్నీ ఎలక్ట్రిసిటీ ఉంటేనే, ఇంటర్నెట్ ఉంటేనే వర్క్ అవుతాయి. బట్ గోల్డ్ ఫైర్‌లో కూడా ఉంటుంది, వాటర్‌లో కూడా ఉంటుంది, టైమ్‌ని కూడా డిఫీట్ చేస్తుంది. అందుకే ఫ్యూచర్ టెక్నాలజీ పెరిగినా గోల్డ్ వాల్యూ తగ్గదు. గవర్నమెంట్ ట్యాక్స్ వేసేది గోల్డ్ మీద, రూల్స్ పెట్టేది గోల్డ్ మీద. కానీ వాల్యూని కంట్రోల్ చేయలేరు. ఎందుకు గోల్డ్ గ్లోబల్ అసెస్ట్ బోర్డర్స్‌ని ఫాలో అవ్వదు. అలాగే గోల్డ్‌కి పాస్‌వర్డ్స్ అవసరం లేదు, వీసా అవసరం లేదు. అందుకే గవర్నమెంట్స్ కూడా భయపడతాయి. ఈ వీడియో చూసాక గోల్డ్ రేట్ గురించి కాదు, లైఫ్ గురించి ఆలోచించండి. మన పేరెంట్స్ షో కోసం కొనరు, సేఫ్టీ కోసం కొంటారు. వాళ్ళ థాట్ సింపుల్, రేపటి రోజు ఏం జరిగినా మీ లైఫ్ సెక్యూర్‌గా ఉండాలి అని. ఈ రోజుల్లో మనం మొబైల్ అప్గ్రేడ్, బైక్ లోన్, ఈఎంఐ లైఫ్, కానీ సేవింగ్స్ గురించి మర్చిపోతున్నాం. గోల్ చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్,
ఫ్యూచర్‌ని లైట్‌గా తీసుకోవద్దు. ఎమర్జెన్సీకి రెడీగా ఉండాలి అని. గోల్డ్ రేట్ పెరుగుతుందని భయపడకండి. భయం పడాల్సింది ప్లానింగ్ లేకపోవడం మీద. ఈ వీడియో మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ పేరెంట్స్‌తో డిస్కస్ చేయండి. మీ ఫ్యూచర్ గురించి ఒక డెసిషన్ తీసుకోండి. నేను చెప్పేది రిచ్ అవ్వమని కాదు, స్ట్రాంగ్‌గా ఉండమని. మీ టైం ఇచ్చి ఈ వీడియో చూసినందుకు హార్ట్‌ఫుల్ థాంక్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కమెంట్‌లో చెప్పండి. మీ ఫ్యూచర్‌ని మీ చేతుల్లో పెట్టుకోండి. గోల్డ్ లాగా స్ట్రాంగ్‌గా ఉండండి.